కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వ ప్రత్యామ్నాయాలు జరుగుతున్నాయి. కానీ దీనికి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. మొత్తం రిజర్వేషన్లను 50% కన్నా ఎక్కువ ఉండకూడదనే సుప్రీంకోర్టు నిబంధన కూడా ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తున్నామంటున్న మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 42% ఖచ్చితంగా స్థానిక సంస్థలు అయితే మేము రిజర్వేషన్ మాత్రం పాటిస్తాము. ఈ స్థానిక సంస్థలు మాత్రం సీట్లు మాత్రం మా పార్టీ తరఫున అయితే కేటాయిస్తామంటున్నారు. దీనికి సంబంధించి మన వరంగల్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో బస్వసారే మాజీ మంత్రి అతన్ని అడిగి తెలుసుకుంటాము. అంటే పార్టీ ఎలాంటి సూచనలు చేసింది, పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయబోతుంది అనే విషయం మాత్రం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ తరఫున ఆల్రెడీ ఇప్పటికే మీరు చెప్పేశారు 40% రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి. పార్టీ ఎలాంటి సూచనలు చేసింది? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు జోడో యాత్రలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు ఈశాన్య రాష్ట్రాన్ని దేశం అంతా తిరిగినప్పుడు పాదయాత్రల్లో ఎన్నో రకాల విషయాలు అతను దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యలు కూడా వాళ్ళు నోటీస్కి వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో వీళ్ళు కూడా రాజకీయంగా అన్ని రకాల హక్కు కల్పించాలనే మంచి సంకల్పంతోటే ఈరోజు ఆయన కళలను నిజం చేయడానికి ఒక ఉన్నత కులస్తుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టసభలో శాసనమండలిలో డిబేట్ పెట్టి 42% సైంటిఫిక్ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగితే అంత గవర్నర్ తీర్మానం చేసారు, క్యాబినెట్ అసెంబ్లీ చేసిన తర్వాత గవర్నర్ గారు ఢిల్లీకి పంపారు. ఈరోజు దేశంలో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కానీ యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తే ఆర్ఎస్ఎస్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ బీసీల విషయంలో వెనుకంత ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఇప్పటివరకు రాష్ట్రపతి దగ్గర బిల్లును ఏమాత్రం యాక్సెప్ట్ చేయకుండా దూరం పెట్టడం అవుతుంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకోవటానికి రాజకీయంగా స్థానిక సంస్థ ఎన్నికలలో ఎంపీటీస్ కానీ జెడ్పీటీస్ కానీ జిల్లా పరిషత్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అన్నింటిలో కూడా 42% పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలనే ఒక మంచి సంకల్పం చేస్తుంది. ఇదే రైతుల దేశంలో ఉన్న ఇతర కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వాలు కూడా చేయాలనే సంకల్పంతో ముందు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 42% కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు టికెట్లు బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మనము ఆల్రెడీ ఢిల్లీకి పంపించాం, ప్రతిపాదనలు ఢిల్లీలో మాత్రం రిజెక్ట్ చేశారు. ఇప్పుడు బైఫర్కేషన్ కాకముందుకే మనం ఇవ్వడం వల్ల ఏదైనా నష్టాలు అంటే పార్టీ పరంగా అంటే కార్యకర్తలు అసంతృప్తి ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? ఒక ఉన్నత కులానికి సంబంధించిన రెడ్డి సమాజ్ సంబంధించిన రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి చేసినప్పుడు ఆ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండే రిజర్వేషన్ ఉంది. బీసీలకు రిజర్వేషన్ వలన ఎవరు కొంతమంది మీ ఆ డౌట్ ఏందో ఉన్నత కులాసులకు సంబంధించిన వాళ్ళు ఆశావాదులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కూడా అంత వాళ్ళకు సంబంధించిన సమయ సందర్భంగా వాళ్ళకు నామినేట్ పోస్టులు కానీ ఇతర ఎన్నికలలో పోటీ అవకాశం ఉంది వాళ్ళకు. అంటే మీకు పార్టీ పర్పస్ ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఇప్పుడు మీరు ఒక మెంబర్ స్థానిక సంస్థలు ఇప్పుడు సీట్లు కేటాయించడంలో ఇలా అంటే 42% ఎలా కేటాయిస్తారు? జనా ప్రాతిపదిక మీద కుల ప్రాతిపదిక పైన రిజర్వేషన్లో చేస్తారు. సైంటిఫిక్ చేసిన తర్వాత కంపల్సరీ స్థానిక ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ సర్పంచ్ కానీ గ్రామాలలో కాకుండా పట్టణాలు కూడా కౌన్సిలర్స్ కానీ కార్పొరేషన్లు కూడా 42% ఇచ్చి బలు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం కల్పించాలంటే ఈరోజు రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందిరాగాంధీ అది ఏదన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కదా, గరీబీ హఠో అన్నది ఇందిరాగాంధీ గారే. ఇళ్ల స్థలాలు ఇచ్చింది వారే. ఇవాళ గృహ నిర్మాణ విషయం కానీ ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ట్రైబల్స్ అందరూ కూడా భూదానం చేసింది పట్టుకొచ్చింది కూడా అదే. ఆ రోజు ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణలు పట్టుకొచ్చి పివి నరసింహారావు వీళ్ళని చేసిన తర్వాత ఈరోజు మన దేశంలో నెంబర్ 1 ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మనం చూసుకున్నట్లయితే బీసీలకు ఇప్పటికే 22% 42% కాబట్టి జనరల్ కోటా నుంచిలే మనం ఇంకా 20% అనేది కేటాయించాల్సి వస్తుంది. ఆ జనరల్ కోటాస్ ఉన్న మిగతా అంటే 60% ఏముందో దాని నుంచి తీయాల్సి వస్తుంది. దాన్ని ఎలా కేటాయించే అవకాశాలు ఉన్నాయి?
ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఎలక్షన్ అంటే పార్టీ పరంగా ఇక్కడికి ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా దానికి కొంత ఎక్కడికి రిజర్వేషన్ తెలుసు కదా. ఆ విషయం ప్రకారంగా తప్పనిసరి కొన్ని జనరల్ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వడానికి వెనకాడకుండా ఏదో నిన్నగా మొన్ననే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మొన్న మీటింగ్ జరిగింది సిఎల్పి మీటింగ్లో. రేపు మళ్ళా సిఎల్పి మీటింగ్ పెడుతున్నాడు, క్యాబినెట్ మీటింగ్ పోతున్నాడు, అసెంబ్లీ మళ్ళీ మీటింగ్ పెడుతున్నాడు. ఇవన్నీ కూడా తప్పనిసరి 42% పెట్టి ఒక అడుగు ముందుకు ఎన్నికలు నిర్వహించాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వారు ఏదైతే ఆశించారో ఆశను నిరాశ కాకుండా ఇంప్లిమెంట్ చేసడానికి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ తెలుగు రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు 42% ఎక్స్ట్రా ఇచ్చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికార ప్రతిపక్షాలు ఏదైనా ఉన్నా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రాజ్యాంగ విరుద్ధంగా మీరు ఇస్తే ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? రాజ్యాంగ విరుద్ధం ఏం లేదు కదా. మేము ఆ పార్టీ ఇస్తే అందరికి బీసీలకు ఇసుకుంటాం. వేరే బీజేపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ వరకు వాళ్ళు ఇవన్నీ లేకుంటే లేదు. కానీ బడుగు బలిగిన విషయంలో వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో తెలవాలి కదా. కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కనుక టికెట్ ఇస్తున్నాం. మరి వాళ్ళకి ఉందా లేదా తెలిసిపోతుంది కదా. దీంట్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే చెప్తుంది 42% సీట్లు మాత్రం కేటాయిస్తాము. ఇప్పటికి ఏదేమైనప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా కానీ మేము ఇచ్చిన మాట మాత్రం కట్టుబడి ఉంటాము. బీసీలకు మాత్రం 42% సీట్లు మాత్రం ఇచ్చి తీరుతామని చెప్తున్నారు. కెమెరామెన్ తేజతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.